హాయ్ అండి అందరికీ. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? సో నా ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. సో నేను ఒక వీడియో అంశంగా తీసుకొని స్టార్ట్ చేశాను. సో వండర్స్ మేడ్ బై గాడ్. సో నేను ఓల్డ్ టెస్టిమెంట్లో ఎన్నైతే అద్భుతాలు ఉన్నాయో, న్యూ టెస్టిమెంట్లో ఎన్నైతే అద్భుతాలు ఉన్నాయో అన్నీ నేను రాశానండి. సో అన్నీ కలిపి 162 వచ్చాయన్నమాట. సో వీటిని ఒక్కొక్కటిగా మనం అంశం తీసుకొని అధ్యయనం చేసుకుందాము. ఇవాళ దేవుని వాక్యం అధ్యయనం చేసుకుందాం. అంటే నేను రాసుకున్న వాటిలో ఇది సెకండ్ది అనమాట. సో ఆదికాండం 5వ అధ్యాయం 23వ వచనం. సో చదువుకుందాం ఒకసారి మనం. ఆదికాండం 5వ అధ్యాయం 23వ వచనం నుంచి, హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. హానోకు ఎవరితో నడిచాడంట అండి? దేవునితో నడిచాడంట. మనం ఎవరితో నడుస్తున్నామండి? ఈ లోకపు పాపంతో నడుస్తున్నావా? ఈ లోకపు స్నేహాలతో నడుస్తున్నావా? కాదండి. ఈ లోకపు స్నేహాలు మనకు చివరిదాకా ఉండవు. ఈ లోకపు పాపం మనకి ఏమీ ఇవ్వదండి. ఒకప్పుడు అందరం పాపంలో ఉన్న వాళ్ళమే. చాలామంది మారుతున్నారు. ఎంతోమంది యవనస్తులు అందరూ లేపడుతున్నారండి. అందరూ మారుతున్నారండి. నువ్వు ఇంకా మారలేదా? నీ టైం ఇంకా రాలేదనుకుంటున్నావా? 18 ఏళ్ళు వస్తే బాప్తిసం తీసుకుంటాను, నాకు 24 వస్తే బాప్తిసం తీసుకుంటాను, అప్పుడు మారుతాను, లేకపోతే నా జీవితం అంతా నేను ఎంజాయ్ చేసేసి, నా యవన కాలం అంతా నేను ఎంజాయ్ చేసేసి అప్పుడు మారుతాను అనుకుంటున్నావా? అప్పుడు దేవునితో నడుస్తున్నావు అనుకుంటున్నావా? నీ యవన కాలం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేవునితో నడిచి నీ యవన కాలపు శక్తి అంతా ఈ లోక పాపంలో నువ్వు పడివేసి అప్పుడు నువ్వు దేవునితో నడిచి ఏం లాభం అండి? అప్పుడు దేవునితో నడిచి ఏం లాభం? మీరు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత, కానీ మనం ముసలి వాళ్ళం అయిపోయిన తర్వాత మన శక్తి అంతా ఎక్కడ ఉంటుందండి? ఇంకా ఇప్పుడు 60 ఏళ్ళకి, 50 ఏళ్ళకి, అసలు 40 ఏళ్ళకి శక్తి అంతా అయిపోతుంది కదండి. నీ 20 కాలపు యవ్వన కాలం అంతా మీరు లోక పాపంలో మీరు గడిపేస్తే మీరు దేవునితో ఇంకా నడిచేది ఎప్పుడు? దేవునితో ఉండేది ఎప్పుడు? దేవునితో సఖ్యత కలిగేది ఎప్పుడు? దేవుని మీద ఆసక్తి ఎప్పుడు వస్తుంది? ఆసక్తి రావాలి అంటే దేవునితో నడవాలండి. దేవునితో ఎప్పుడు నడుస్తాము? ఈ లోకపు పాపం నుంచి మనల్ని ఎప్పుడైతే వేరుపరచబడతామో అప్పుడే మనం దేవునితో నడవగలం. ఎప్పుడు మనం లోక పాపం నుండి వేరుపరచబడతామంటే ఎప్పుడైతే మనం ఆ పాపాన్ని అసహ్యించుకుంటామో అప్పుడే మనం నడవగలమండి. పాపాన్ని అసహ్యించుకుంటూ మనం ఉంటే కనుక అప్పుడే మన లోకం నుంచి మనం వేరుపరచబడతాము, పాపం నుంచి వేరుపరచబడతాము. అంతేకాని లోక పాపాన్ని ప్రేమిస్తూ ఉండి దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను రక్షించు అంటే అవ్వదండి. అది అలా వర్క్ అవ్వదండి. లోక పాపాన్ని నువ్వు వదిలేయాలి. నువ్వు ఏ పాపం అయితే నువ్వు ఇష్టపడుతున్నావు, నువ్వు ఏ పాపంలో అయితే ఇంకా ఉండాలనుకుంటున్న ఆ పాపాన్ని వదిలేసి దేవునితో నడవండి, దేవునితో ఉండండి, దేవునిపై ఆసక్తి చూపించి ఆయనతో నడవండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.